నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్గా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి రకమైన డైట్ అనేది తీసుకోవాలి, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే బై బర్త్ మనకి ఈ ప్రాబ్లం ఉంటే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అదే లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మనకి డయాబెటీస్ వచ్చింది అంటే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఎక్కువ మటుకి అడల్ట్స్ ఉంటారు, ఆర్ యంగ్ టీనేజ్లో కూడా ఈ మధ్య ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకటే రూల్ ఏంటి అంటే అవాయిడ్ ఆల్ వైట్స్. సో బేసిక్గా వైట్ రైస్ కానీ, వైట్ మైదా, లైక్ వైట్ బ్రెడ్, ఇట్లాంటివన్నీ వైట్ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో ఎందుకు అని అంటే దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇమీడియట్గా గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇమీడియట్గా షూటప్ అవుతాయి అన్నమాట. సో వీటన్నిటికీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే తినగానే ఎంత ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో పెరుగుతాయో దాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ కింద మనం కొలుస్తాం అనమాట. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. సో ఈ వైట్ రైస్, బ్రౌన్ రైస్ వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే మిల్లెట్స్ అండ్ కిన్వా అనేవి చాలా బెస్ట్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంతోపాటు మైదా అనేది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ షుగర్ ఐటమ్స్ ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, లైక్ స్వీట్స్, లైక్ జ్యూసెస్ తాగినా దాంట్లో షుగర్ అనేది అవాయిడ్ చేయడము. ఇంకా ఫ్రూట్స్లో కూడా లైక్ బనానా, సీతాఫల్, మ్యాంగో ఏదైతే స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్ అనేది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఫ్రూట్స్లో ఏంటంటే మనకి వేరే రకమైన ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు, లైక్ కిన్వా ఇవన్నీ తీసుకోవచ్చు. మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన ఏంటి అంటే బనానా, సపోటా, సీతాఫల్ అండ్ మ్యాంగో అనేది ఎక్కువ మటుకు అవాయిడ్ చేయాలి. బెర్రీస్ లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవన్నీ తీసుకోవచ్చు. దీంతోపాటు డ్రై ఫ్రూట్స్, నట్స్ లైక్ ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తా, బాదాం, వాల్నట్ ఇవన్నీ తీసుకోవచ్చు. వాటర్ మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ కూడా మనకి షుగర్ లెవెల్స్ లోవర్ చేయడంలో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ చియా సీడ్స్ వల్ల చాలా వరకు వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెయిట్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికోసం ఏంటి అంటే డైలీ 1 hour ఆఫ్ వాకింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే మనకి HbA1c అంటే ఏంటి అంటే మనకి యావరేజ్ ఆఫ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ యావరేజ్ 3 monthsవి అనేవి మనకి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనకి ఈ HbA1c మనకి లిమిట్లో ఉంటుందన్నమాట ఇలా చేయడం వల్ల. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకొని డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయవచ్చు అనమాట. ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.